ప్రైజ్ ది లార్డ్ అండి. నాకు ఒక డౌట్ చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. అడగండి. ఈనాడు క్రైస్తవుల్లో కూడా చాలా మంది డివోర్స్ తీసుకుంటున్నారు. అది విశ్వాసుల్లోనే కనబడుతుంది, సేవకుల్లోనే కనబడుతుంది. విడాకులు తీసుకొని వేరొక వివాహం చేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది బైబిల్ ప్రకారం కరెక్టేనా? మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిది. చూస్తే ఇది చాలా దుఃఖకరమైన బాధాకరమైన విషయం. మనకి లీగల్ సిస్టమ్ అయితే దీన్ని అలౌ చేస్తుంది. మరి ఒక మతంలో చూసుకున్నట్లయితే 3 సార్లు వద్దు అనుకుంటే విడిచిపెట్టచ్చు. కానీ క్రైస్తవులుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని వాక్యం ఈ విధంగా చెప్పట్లేదు. ప్రస్తుతానికి ఆ విషయాన్ని అంత స్ట్రెస్ చేసి కొందరు సేవకులు కూడా చెప్పకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ విషయం మీరు అన్నట్లుగా క్రైస్తవుల్లో విశ్వాసుల్లోనే ఉంది, సేవకుల్లో కూడా ఉంది. కానీ మనం చూస్తే మార్కు సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభువు వారి దగ్గరికి కొందరు వస్తారు, పరిసయ్యులు వచ్చి అడుగుతారు, నేను నా భార్యను విడిచిపెట్టొచ్చా, లేకపోతే భర్త భార్యను విడిచిపెట్టొచ్చా అన్నప్పుడు యేసు ప్రభువు వారు చాలా అద్భుతమైన మాట చెప్తారు. వారిద్దరూ ఏక శరీరమై ఉన్నారు. అంటే భార్య భర్తగా దేవుడు జతపరిచిన తర్వాత వారిద్దరూ కూడా ఒకే శరీరం. ఆ విషయాన్ని ముందుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది ఏంటంటే ప్రభువు దానికి కంటిన్యూషన్ ఈ విధంగా అంటారు, వారిద్దరిని దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు అని. అంటే డివోర్స్ ని బైబిల్ ఏ విధంగా కూడా సమర్థించట్లేదు. దేవుడు అయ్యో నా భార్య సరిగా ఉండట్లేదు, నా భర్త సరిగా ఉండట్లేదు, కోపిష్టి లేకపోతే వేరే వేరే కారణాలు బట్టి డివోర్స్ తీసుకోవడానికి బైబిల్ ఏ విధంగా కూడా సమర్థించట్లేదు. బైబిల్లో డివోర్స్ ని సమర్థించే ఒకే ఒక విషయం ఏంటంటే వ్యభిచారం. వివాహం అయిన తర్వాత భార్య గాని భర్త గాని ఇంకా కూడా తప్పుడు జీవితాలతో ఉంటే ఆ సమయంలో తప్ప, ఆ సందర్భంలో తప్ప మరి ఏ విషయంలో కూడా డివోర్స్ తీసుకుని మరొక వివాహాన్ని ప్రోత్సహించట్లేదు. అంతేకాకుండా బైబిల్ ఒక తీవ్రమైన మాట కూడా ఉపయోగిస్తుంది. ఒకవేళ డివోర్స్ తీసుకుని మరొక మ్యారేజ్ చేసుకున్న లోకం దాన్ని సంసారం అంటుంది, కానీ బైబిల్ మాత్రం దాన్ని వ్యభిచారంతోనే పోలుస్తుంది. కాబట్టి డివోర్స్ అన్న ఆలోచన ఒక భర్తకి కానీ భార్యకి కానీ లేకపోతే ఒక పురుషునికి కానీ ఒక స్త్రీకి కానీ ఏ సందర్భంలో రాకూడదు. ఎందుకంటే అది దేవుడు జతపరిచారు, మనుషుల చేత వేరుపరచకూడదు. కాబట్టి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది సేవకుడు చేసినా విశ్వాసి చేసినా అది 100% తప్పే. థ్యాంక్ యూ అండి. Download ShareChat.